నరేంద్ర అంటోడు ఉన్నాడు, చేస్తారు. శ్యామిక్కనే ఉన్నాడు, ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. మీరు కొంచెం ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి. ఇగో మనం రాజకీయాల్లో ఉన్నంత వరకు హుజురాబాద్ ప్రజానికానికి కాళ్ళకు మునిగితే పన్నుతో పీకే సర్వీస్ చేయాలి. వాళ్ళన్నమాట వాస్తవం. 7 సార్లు గెలిపించిన బిడ్డల్ని ఎందుకో జరిగిపోయింది, ఒక్కసారి పనిష్మెంట్ ఇచ్చినందుకు ఇంత పనిష్మెంట్ నా బిడ్డ ఇవ్వద్దని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ నేను ఒకటే అంటున్నా, నేను వస్తా, నెలకు 2 సార్లు 3 సార్లు తప్పకుండా వస్తా. హుజురాబాద్లో ఒక ఆఫీస్ ఉంటుంది, కమలాపూర్లో ఒక ఆఫీస్ ఉంటుంది, జమ్మికుంటలో ఒక ఆఫీస్ ఉంటుంది, ఏనుగంటలో కూడా ఒక ఆఫీస్ ఉంటుంది. మీరు ఎలక్టోరల్ పాలిటిక్స్ లో పండితులు. మీరు ఇక్కడ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, ఇక్కడ మీరు జడ్పీలో గెలిచిన ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, సర్పంచ్ గెలిచిన ఉన్నారు. మీకు ఎదురు లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలేందో, ప్రజల నాడేందో పట్టగలిగే శక్తి యుక్తి మీకే ఉంది, గుర్తుపెట్టుకోండి. యూ పీపుల్ ఆర్ పొలిటికల్ లీడర్స్. మీరు రాజకీయ నాయకులు, గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు మీరు మరుగుజ్జుగాలు కాదు. మరుగుజ్జు కానీ 3 ఓట్లు వస్తాయి, 4 ఓట్లు వస్తాయి. మీరు లీడర్లు, గుర్తుపెట్టుకోండి. మీరు లీడర్లు. అందువల్ల నేను ఏమంటున్నా, ఇంత శక్తిని పెట్టుకో. రానా ఆయన శాసనం ఏందో మీకు తెలుసు. పోయా అంటే 10 మంది వేసుకొని వస్తుంది. అంటే అంత శాసనంతరాలా. ఇక్కడ మా వనక్కు ఉంది, కోరపల్లి వనం ఉంది. ఇప్పుడు మాట్లాడింది, వీళ్ళు 5 లక్షల రూపాయలు తీసుకుపోయి కేసీఆర్ బామ్మకి టేలో పెడితే నీ 5 లక్షలు కాదురా మా అన్న కాదు ఆమె. అట్లాంటి నా ఇల్లంతా కూడా మనం పోతే నా గౌడన్న వచ్చి ఆయన కాచిన కన్నీళ్ళు ఆయన మాట్లాడిన మాటలు హృదయం కలిసివేసింది. గది మనం గిది ప్రజలకు మనకున్న బంధం. కొద్దిమంది ఉంటారు వీళ్ళు కూడా, అటుపోతుందో బీఫాము, ఇటుపోతుందో బీఫాము, ఆగమం అవుతారు. కాదు బిడ్డ, ఆగమం కావద్దు. ప్రజలు చూస్తూ ఉంటారు, నిన్న దాకా సాతో ఉండే మళ్ళీ లేకపోయా కదా మీరు ఇట్టున్నారు అట్లా కనిపించేయకుండా. మీరు ఆగమాగం కాకండి. నమ్మకం ఉన్నవాడు మాత్రమే ఉండండి. లేకపోతే లేదు. సత్తా ఉన్నోడు, నమ్మకం ఉన్నోడు, నా ఆలోచన నడిచి ఉండే, లేకపోతే కష్టమైంది. కాబట్టి దయచేసి మీరు మంచిగా ఎక్కడ ధర్నాలకే లేదు, ఎక్కడ ఉపాసాలకే లేదు, మంచిగా అన్నం తినండి, మళ్ళీ పోయిరండి. ప్రతి ఆ నరేంద్ర అంటే ఉంటాడు ఆఫీసు. మనకు ఎందుకు ఏదో డబ్బులు పెట్టి మీకు ఐడియా ఉందా? ఒక ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడు, ₹1 మిస్టర్ నీ అబ్బాయి జాగీరు కాదని చెప్పినాడు ఈటలా, గుర్తుపెట్టుకో. కొట్లాడితే అక్కడ ఏం కొట్లాడితే ఇంకోటి నాకు అర్థం కాదు. రాజశేఖర్తో కొట్లాడినాడు ఒక అర్థం ఉంది, అంతకంటే ముందు ముఖ్యమంత్రితో కొట్లాడినాడు అర్థం ఉంది, రేషా గారితో కొట్లాడిన అర్థం ఉంది, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినట్టు అర్థం ఉంది, కేసీఆర్తో కొట్లాడినాడు అర్థం ఉంది. ఎవరితో కొట్లాడి నేను నా పతారం కావాలంటున్నా. నా ఆలోచన చేయండి. అంటే ఆ రోజు నేను మిస్టర్ ముఖ్యమంత్రి నీ అబ్బాయి జాగీరు కాదు, ఇది ప్రజల సొమ్ము, దానికి కాపాడాడు మాత్రమే బిడ్డ అని చెప్పినాడు కదా. నేను మడమ తిప్పని అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మడమ తిప్పని అంటున్నావు. తెలంగాణ ఇస్తానే కదా మాత్రం జరగట్టింది, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నిందించాడు కదా ఈటలు. అక్కడ ఇప్పటికీ అసెంబ్లీ స్పీచ్ చేసినప్పుడు వినండి, ఎప్పుడు పులి బక్కబడితే పులి సార్కలు బక్కబడవు. కానీ సముద్రం తుఫాన్ వచ్చే ముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ప్రళయం వస్తుంది. నాలాంటో నిలబడి మాట్లాడినాడు, తెలంగాణ సమాజం స్పందిస్తుంది, గుర్తుపెట్టుకో. నాలాంటోడు మాట్లాడినాడు, తెలంగాణ సమాజం స్పందిస్తుంది, తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అందుకని మౌనంగా ఉన్న వాళ్ళని బలహీనంగా భావించి సంస్కారం సభ్యత ఉన్నవాడిని నువ్వు ఇంకొక రకంగా భావించి పిచ్చి వేషాలు వేసుకుంటే నష్టం జరిగేది ఎవరికో తర్వాత తెలుస్తుంది. అందుకని నేను అంత డెప్త్కు పోతలేను, కేర్ఫుల్గా ఉన్నామని చెప్పి కోరుతున్నా. మా జోలికి